హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొపరేటర్ అన్నా గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ సారీ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ కోటాలోనే మనకు నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఇస్తారనమాట. మంచి మనకు గోల్డ్ కలర్లో తీసుకున్నాం. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ వచ్చి అట్లంతా కూడా మనకు రెడ్ కలర్ తోటి ఇచ్చాం మెరూన్ మీద. మిడిల్లో చూసినట్లయితే మొత్తం రిచ్ లుక్ తోటి తీసుకున్నాం అనమాట. మొత్తం అంతా కూడా ప్యారెట్స్ ఇచ్చాం. ఆ ప్యారెట్స్ కూడా ఏంటంటే ఒకటి పింక్, ఒకటి ఆరెంజ్, ఒకటి వచ్చేసి మనకు గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ ఇస్తూ అట్లా మనకు ఆల్టర్నేట్గా తీసుకున్నాము. ఈ రెండింటికి మనకి వేరియేషన్ చూపిస్తూ మొత్తం అంతా కూడా ప్యారెట్స్కి వేరియేషన్ చూపిస్తూ మనకు ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చారనమాట. మొత్తం ఫ్లవర్స్ ఇచ్చేసి ఆ ఫ్లవర్స్ కూడా ఏంటంటే ఒకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు అనమాట. ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేసి మిడిల్ అంతా కూడా క్రీపర్స్ అనేది మనకు గోల్డెన్ క్రీపర్స్ తీసుకున్నారు. సేమ్ సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. సారీ అంతా కూడా ఒక గ్రీన్ ప్యారెట్ పింక్ ఇలా డిఫరెంట్ రన్ అవుతుంది. కింద బోర్డర్ చూసినట్లయితే పైన ఏదైతే మనం గోల్డెన్ బోర్డర్ చూస్తామో అదే విధంగా గోల్డెన్ ఇచ్చేసి మళ్ళీ మనకు మెరూన్ కలర్ తోటి ఒక పైపింగ్ లైన్ ఇచ్చారు. ఓకే, సో సారీ మొత్తం అంత హెవీగా రన్ అవుతుంది. సారీ మొత్తం ఇలానే రిచ్ గా ఇచ్చేస్తారండి. పళ్ళ పాటు చూసినట్లయితే పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు పింక్ అండ్ గోల్డ్ కలర్ తోటి తీసుకున్నారు అనమాట. పింక్ కలర్ మిడిల్ వచ్చేసి ఎయిట్ సైడ్ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు ప్లైన్ గా కాకుండా రిచ్ లుక్ తోటి ఇచ్చారనమాట. దీనికి కూడా ఏంటంటే మనకు లైన్స్ తీసుకున్నారు, రెడ్ కలర్ తో లైన్స్ అండ్ చిన్నగా మనకి అటు ఇటు కూడా పైపింగ్ ఇచ్చారు. మళ్ళీ రెడ్ కలర్ తోటి ఇటు సైడ్ పైపింగ్ ఇచ్చారు, ఇటు కూడా మనకి పైపింగ్ ఇచ్చారు అనమాట, ఇటు అటు. ఓకే, సో ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. వచ్చేసి మనకు డిజైనర్ పీస్ అండి, జస్ట్ మనకు వన్ పీస్ ఉంటుంది. ఓకే, అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 3200 పడుతుంది. ఓకే, సో ఓన్లీ 3200 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు రాజస్థానీ పట్టు వస్తుంది అనమాట. సిల్క్ ఫ్యాబ్రిక్ లో ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇవాళ రేపు ఈ కలర్ మ్యాచ్ అనేది చాలా బాగా క్రేజీలో నడుస్తుంది. ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఏంటంటే మనకు ప్లైన్ గా కాకుండా దీని మీద కూడా మొత్తం అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మొత్తం గోల్డ్ మీద అంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చారు. ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి మనకు క్రీపర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారనమాట. బోర్డర్ మీద అంతా ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి చూసినట్లయితే హాఫ్ వర్క్ అనేది మనకి ఇలా డిజైన్ తీసుకున్నారు. హాఫ్ నుంచి మనకు ప్లైన్ గా కాకుండా చిన్న చిన్న బంచ్ ఇచ్చేస్తారనమాట. పట్లోనే చిన్న గోల్డెన్ బంచ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి చూసినట్లయితే కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లోనే మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ ఇచ్చేసారండి. హెవీ డిజైన్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్, గోల్డ్ ఇట్లా మన అన్ని ఆల్ వెరైటీస్ కలర్స్ తోటి మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. మొత్తం అంతా కూడా మల్టిపుల్ కలర్స్ ఇచ్చేసారు. పైన ఏదైతే బోర్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ కింద కూడా మనకు రన్ అవుతుంది. బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని హైలైట్ చేశారు. సో సారీ మొత్తం కూడా మనకి ఇదే డిఫరెంట్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ వెళ్తుంది. పళ్ళ పాట్లో చూసినట్లయితే మనకు రిచ్ గా ఇచ్చారు. ఎందుకంటే సారీలు అంతా యూస్ చేస్తుంది రెడ్ అండ్ ఎల్లోలో తీసుకున్నాం కదా. పళ్ళకి వచ్చేటప్పుడు మనకు పింక్ కలర్ తీసుకుని దీంట్లో కూడా మనకు బొటిక్ స్టైల్లో ఇచ్చారనమాట. పళ్ళ పాటు అంతా కూడా మ్యాంగో మోటి ఇచ్చేసి బొటిక్ స్టైల్లో డిఫరెంట్ గా ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ కూడా మనకు ప్లైన్ గా కాకుండా ప్రింటెడ్ ఇచ్చారు అనమాట. సేమ్ షెల్ఫ్ ప్రింట్ కంట్లో ఇచ్చేసి ప్రింటెడ్ ఇచ్చారు. పింక్ కలర్ బోర్డర్ కూడా బ్లూ కలర్, అవునండి, కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు అనమాట. సో చక్కగా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. సారీ కూడా మంచి రిచ్ లుక్ తోటి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 4300 అండి. ఓకే, 4300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? చూద్దామండి. ఇది వచ్చేసి మనకు 2 షేడ్స్ తీసుకున్నారు అనమాట. గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో పైన అంతా కూడా మనకు గ్రే లో లైట్ షేడ్ ఇస్తూ వచ్చారు. గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి కింద నుంచి చూసినట్లయితే బ్లూ కలర్ యాడ్ చేస్తూ వచ్చారు అనమాట. ఆల్మోస్ట్ స్కర్ట్ డిజైన్ హైలైట్ చేశారు. స్కర్ట్ డిజైన్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. మొత్తం అంతా కూడా గోల్డ్ తోటి మొత్తం ఫిల్ చేస్తూ మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చేసి మొత్తం క్రీపర్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్ డిజైన్ లో చాలా హెవీగా తీసుకున్నారు. సో మంచి బ్యాక్ గ్రౌండ్ బ్లూ వచ్చి పైన అంతా గోల్డ్ వచ్చేసరికి చాలా ఎలివేట్ అవుతూ మంచి లుక్ తోటి ఉందన్నమాట. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. పళ్ళ పాటలో చూసినట్లయితే జస్ట్ మనకు గోల్డెన్ బోర్డర్ లో అంతా కూడా లైన్స్ లాగా ఇచ్చేసారు పళ్ళలో. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు క్రేప్ బ్రోకెట్ ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ప్యూర్ షిఫాన్, బ్లౌజ్ మాత్రం క్రేప్ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. 2050 రూపీస్ కే మనకి సారీ అవైలబుల్. సో ఓన్లీ 2050 రూపీస్ కే మనకి డిజైనర్ వేర్ లేటెస్ట్ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఓకే, ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కోట వస్తుంది. హ్యాండ్లూమ్ కోట అంటే కూడా మనకి చెస్ట్ చాలా లైట్ వెయిట్ తోటి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి పల్ వర్క్ అనేది ఇచ్చారు. హాఫ్ నుంచి చూస్తే హాఫ్ నుంచి ప్లైన్ ఇచ్చేసి పల్ వర్క్ అనేది హాఫ్ పల్ మనకి ఫేస్ చేస్తారు అనమాట. మొత్తం బోర్డర్ మీద అంతా హాఫ్ నుంచి మనకి హైలైట్ గా తీసుకున్నాం. టిష్యూ ఇచ్చేసి దీని మీద కూడా అంతా డిజిటల్ ప్రింట్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చాం అనమాట. డాల్స్ డిజైన్, డిఫరెంట్ హార్ట్ డిజైన్ ఇచ్చారు.
ట్రీస్ అంతా డిఫరెంట్ గా ఇచ్చారు. అంతా కూడా మనకి సెల్ఫ్ గ్రీన్ కలర్ థ్రెడ్ ఇచ్చి మిడిల్ హార్ట్స్ అంతా కూడా గోల్డ్ కలర్ తో ఫిల్లింగ్ ఇస్తూ హైలైట్ చేశారు. ఓకే, ఇదే బోర్డర్ మనకి కంటిన్యూగా హాఫ్ వర్క్ వస్తుందండి. చాలా హైట్ ఉన్న వాళ్ళకి అయితే ఇంకా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ డిజైన్ అంతా కూడా చాలా క్లియర్ గా మంచిగా అనిపిస్తుంది అనమాట. గోల్డెన్ బోర్డర్ మాత్రం జస్ట్ మనకు పల్ల పాట్లో గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే కూడా హాఫ్ టిష్యూ ఇచ్చారు, హాఫ్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. సో హాఫ్ అండ్ హాఫ్ కంటిన్యూ అవుతాయి, బోర్డర్స్ కూడా కంటిన్యూ అవుతాయి. ఇందులో కలర్ చాయిసెస్ ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1700 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 1700 రూపీస్కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ సారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఏవైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్ని విత్ కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవే కాకుండా మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ కూడా ప్రజ్ఞ సారీస్లో అవైలబుల్ ఉంది. అండ్ ప్రెజెంట్ మనకి దసరా నుంచి దివాళీ వరకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా మనకి ప్రజ్ఞ సారీస్లో నడుస్తుంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మనకు రాజోలి సిల్క్ ఇస్తాడండి, పీచ్ కలర్ తీసుకున్నారు. డిజైనర్ సారీ బోర్డర్ చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్లో మనకు 2 వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్గా ఇచ్చారు. ఒకటి వచ్చేసి గోల్డెన్లో మనకు డైమండ్ డిజైన్ అనేది ఇచ్చారు ప్లెయిన్గా కాకుండా. ఇంకోటి వచ్చేసి మనకు నెట్ మీద క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తోటి ఇచ్చారనమాట, స్టెప్స్ లైన్స్ లాగా. మధ్యలో కూడా గోల్డెన్ అనేది ఇచ్చేసి అక్కడక్కడ కూడా స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. ఈ పీచ్ కలర్ మీద కూడా ప్లెయిన్ గా కాకుండా అంత స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం డిజైన్ తీసుకున్నారు అనమాట. పళ్ళలో హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం డిఫరెంట్ డిజైన్ పాచ్ అనేది తీసుకున్నారు. సారీ అంతా ఇలానే 2.5 మీటర్ వరకు వస్తుందండి. 2.5 మీటర్స్ నుంచి మనం లంగావని స్టైల్, సో లంగావని స్టైల్ తీసుకున్నాం. పైన అంతా ఒక పీచ్ కలర్ తో రన్ అవుతుంది. క్రీమ్ కలర్ వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్ తో మనకి గోల్డెన్ క్రీమ్ కలర్ తోటి మనకు డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు హాఫ్ ఇలా ఇస్తారు. హాఫ్ నుంచి చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్లో ఇది ఏంటంటే మనకి హాఫ్ నుంచి వచ్చిన క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ తోటి టెంపుల్స్ ఇచ్చేస్తూ మనకు ఒకటి వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకి క్రీమ్ ఇట్లా పీచ్ క్రీమ్ ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేసి మధ్యలో అంతా మనకు వేరియేషన్ చూపిస్తూ బంచ్ ఇచ్చారు, మ్యాంగో బంచ్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు కట్ వర్క్ ఇచ్చారు. కట్ వర్క్ ఇచ్చేసి దాంట్లో కూడా ఫిల్ చేశారు అనమాట. మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ మనకు సిల్వర్ తోటి అట్లా ఫిల్ చేశారు. మొత్తం అంతా కూడా పల్ వర్క్ ఇచ్చేసి సేమ్ మనం పైన ఏదైతే బార్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ అదే బార్డర్ కింద కూడా మనకి రన్ అవుతూ వస్తుంది. సో మంచి కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు. చాలా స్టైల్లో చాలా బాగుంది సారీ అంతా కూడా. అంటే మనకి 4 ఫీట్స్ వరకు అలా వచ్చేస్తుందండి. హాఫ్ నుంచి మళ్ళీ ఇలా డిఫరెంట్ గానే ఇచ్చేస్తాడు. బ్లౌజ్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేస్తారు. గోల్డెన్ బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకు 4-5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1850కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇంత రిచ్గా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 1800. ఇది వచ్చేసి మనకు ఇంక్ బ్లూ కలర్ వస్తుందండి. సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని జస్ట్ బోర్డర్స్ మాత్రమే మనకు జూట్ బోర్డర్స్ తీసుకుంటారు అనమాట. జూట్ తోటి ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే కలంకారీ బోర్డర్ అంటారు దీన్ని. దీంట్లో ఒకటి వచ్చేసి మనకు పికాక్, ఒకటి వచ్చేసి మనకు ప్యారెట్ వేరియేషన్ చూపిస్తే, ఒకటి వచ్చేసి మనకు పికాక్ వచ్చేసి మంచిగా మనకు పింక్ కలర్తో ఇచ్చారు. ప్యారెట్స్ వచ్చి మనకు ఆరెంజ్ కలర్తో ఇచ్చేసి మొత్తం మనకు ఒక ట్రీ మీద డిజైన్ చేసినట్టు డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇలానే బార్డర్ అంతా రన్ అవుతుంది. మిడిల్ అంతా ప్లెయిన్ గా కాకుండా పల్ వర్క్ అంతా కూడా ఫేస్ చేశారనమాట. మొత్తం పల్ వర్క్ మనకి వైట్ పల్ వర్క్ వచ్చేసరికి పల్ వర్క్ ఇచ్చేటప్పటికి మనకి పైన వచ్చిన బార్డర్ కింద కూడా మనకు పికాక్స్ అండ్ ప్యారెట్స్ డిఫరెంట్ గా అనేది మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తో బార్డర్ రన్ అవుతుంది అనమాట. ఓకే, అటు సారీ రావడం కూడా డిఫరెంట్ గా ఉంది. సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుందండి. జస్ట్ మనకి పళ్ళ ఎండింగ్ లో కూడా ఇదే బార్డర్ కంటిన్యూ ఇస్తారు. అదే బార్డర్ మనకి 3 సైడ్స్ ఇచ్చేసి మనకి బ్లౌజ్ చూసినట్లయితే కూడా అదే ప్రింట్ అనేది కూడా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ప్యారెట్స్ అండ్ పికాక్స్ చిన్న చిన్న స్మాల్ గా, అంటే బోర్డర్లు అంతా కూడా కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు కదా. అంటే బ్లౌజ్ కి వచ్చేటప్పుడు మనకి చిన్న చిన్న ప్రింట్స్ ఇచ్చారు. అంటే అదే బ్రాడ్ గా వస్తే మనకి అంత మంచిగా మ్యాచ్ అవ్వదు కాబట్టి డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. ఓకే, దీంట్లో కూడా మనకి కలర్స్ చాలానే అవైలబుల్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1050కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 1050 రూపీస్కే మనకి డిజైనర్ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు హస్త్రా సిల్క్ ఇస్తాడు అనమాట. ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇదేంటంటే మొత్తం అంతా కూడా దీంతో థ్రెడ్ వర్క్ తీసుకుంటారు. లైట్ క్రీమ్ కలర్ మీద యాష్ కలర్ తో థ్రెడ్ వర్క్ తీసుకున్నాం అనమాట. 2 కలర్స్ మనకు మిక్స్ అవ్వడం వల్ల ఇలా షేడ్ అవుతూ వచ్చింది. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే మొత్తం యాష్ కలర్ మీద క్రీమ్ కలర్ తోటి ఫ్లవర్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం అంతా ఒక బాక్స్ లాగా తీసుకొని బాక్స్ లో కూడా మనకు ఒక ఫ్లవర్స్ ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి మనకు బాక్స్ ఇచ్చిన చోటంతా కూడా మనకు డైమండ్ అనేది ఎలిగేట్ గా మంచి బ్రైట్ లుక్ తోటి ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే ప్లెయిన్ గా కాకుండా పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారు. దాని మీద అంతా కూడా ఆరెంజ్ మీద కూడా మనకు మొత్తం కాపర్ ఫ్లవర్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం ఫ్లవర్స్ అనేది మనకు బోర్డర్లు అంతా బ్రైట్ లుక్ తోటి ఇచ్చారు.
సో శారీ మొత్తం కూడా మనకి అదే టూ బోర్డర్స్ ఇచ్చేసి మనకు పళ్ళలో కూడా మనకు అదే 2 కలర్స్ ఇచ్చారన్నమాట. ఓకే. బ్లౌజ్ చూసినట్లయితే మనకు క్రీమ్ బేసిక్ మీద ఇచ్చారు, ఎందుకంటే మిడిల్ పార్ట్లో అంతా కూడా వర్క్ క్రీమ్ మీద ఇచ్చారు కాబట్టి అదే విధంగా ఇచ్చేసి బోర్డర్స్ మనకు 2 సైడ్స్ డిఫరెంట్ గానే ఇచ్చారు. సారీలో వచ్చిన బోర్డర్స్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. దీంట్లో కూడా ఏంటంటే డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1400 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే. సో ఓన్లీ 1400 రూపీస్ కే మనకి సారీ అయితే అవైలబుల్ ఉంది. ఇందులో కూడా మనకి చాలా కలర్ చాయిసెస్ కానీ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దాము. ఇది వచ్చేసి మనకు పికాక్ కలర్ వస్తుందండి. బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ అండ్ పికాక్ కలర్ తోటి బోర్డర్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఒక బోర్డర్ కంటిన్యూ వచ్చేసింది. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి అంతా కూడా ఉలెన్ వర్క్ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకు ఉలెన్ వర్క్ ఇస్తే దాని మధ్యలో ఏంటంటే మనకు మిర్రర్ అనేది ఇచ్చారనమాట. ఓకే. సో కలర్ ఫ్లవర్స్ తీసుకొని ఆల్టర్నేట్ గా మనకి ఇచ్చేసారు. మిడిల్ అంతా మనకు ప్లెయిన్ గా కాకుండా ఫ్లవర్ నుంచి కూడా మనకు బంచ్ అంతా కూడా మనకు మిర్రర్ తోటి గ్రీన్ కలర్ మిర్రర్ ఇచ్చేసారనమాట. సారీ అంతా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. పైన బోర్డర్ చూస్తాం, అదే విధంగా మనకి కిందకి వచ్చేటప్పుడు కొంచెం బ్రాడ్ తోటి మనకి బోర్డర్ తీసుకున్నారు అనమాట. ఓకే. సో కొంచెం బ్రాడ్ బోర్డర్ తీసుకున్నారు. పళ్ళలో చూసినట్లయితే కూడా మనకు మొత్తం అంతా కూడా ఉలెన్ వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్ మనకు బంచ్ లాగా ఇచ్చేసారనమాట. సో మనం తీసుకున్నామో అదే ఫ్లవర్ డిజైన్ మనకి పళ్ళు మొత్తం కూడా హైలైట్ చేస్తే హ్యాంగింగ్ అయ్యే పార్ట్ లో మాత్రం మనకి మిర్రర్ ఇచ్చేసారు అదే కలర్ హైలైట్ గా. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా కాకుండా డిజైన్ తీసుకున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చేసాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ కంటిన్యూ ఇస్తూ మిర్రర్ అనేది సేమ్ హ్యాండ్స్ కి మాత్రం మనకి మిర్రర్ అనేది యాడ్ చేస్తూ వచ్చాం. 1950 మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ కూడా మనకు 6-7 కలర్స్ ఉన్నాయి. ఓకే. సో ఓన్లీ 1950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకు ప్రజ్ఞా సారీస్ ఉంది. ఇది వచ్చేసి మనకు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ ఇస్తూ వచ్చారండి. సారీలు అంతా రాజోలి సిల్క్ వస్తుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి రాణి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చేసారు. దాని నుంచి చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. క్రాస్ గా మనకు టర్న్ అవుతున్నట్టు ఫ్లవర్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ కూడా మనకు బ్రైట్ లుక్ తోటి మనకు గోల్డెన్ ఫ్లవర్ ఇచ్చేసి దాని నుంచి కూడా మనకి ఇన్నర్ లైన్ అంతా కూడా బ్లాక్ అనేది ఫిల్ చేస్తూ వచ్చారు. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది. ఫ్లవర్ డిజైన్ ఇస్తారనమాట. పైన వచ్చేసి మనం పింక్ చూసాం కదా, కిందకి వచ్చేటప్పుడు మనకు బ్లూ కలర్ లో ఇచ్చేసారనమాట. సో మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ కూడా మంచిగా మనకు మ్యాచ్ అయ్యే డిఫరెంట్ కలర్ కాంబినేషన్. బ్లాక్ మీద మనకి బ్లూ అయినా పింక్ అయినా కూడా బాగా ఎలివేట్ అవుతుంది. పళ్ళలో చూసినట్లయితే పళ్ళలో కూడా అంతా కూడా మనకు ఫిష్ వర్క్ లాగా తీసుకున్నారు అనమాట. మొత్తం అంతా కూడా ఫిష్ వర్క్ అనేది మనకు ఫిల్ చేస్తూ వచ్చారు. పళ్ళ పాటలో ఎట్ సైడ్ మనకు పింక్ ఇచ్చేసారు అనమాట. ఎడ్జ్ లో ఫినిషింగ్ ఇచ్చేసారు. ఎడ్జ్ లో కూడా మనకు గోల్డ్ తో ఫినిషింగ్. బ్లౌజ్ చూసినట్లయితే మనకు గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. గోల్డ్ బ్లౌజ్ అంతా కూడా టిష్యూ తోటి ఇచ్చేసి మనకు పింక్ అండ్ బ్లూ ఇచ్చేసారు అనమాట బోర్డర్స్. అండ్ ఇందులో కలర్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. కలర్స్ కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి మనకు 2600 రూపీస్ పడుతుంది. ఓకే. సో ఓన్లీ 2600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా హైలైట్ ఉంది. కడితే ఇంకా బాగుంటుందేమో. వేరే ఏదైనా కలర్ మానిక్విన్ కి కట్టి చూద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో బ్లాక్ కలర్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడైతే బ్రిక్ కలర్ కాంబినేషన్తో శారీ చూస్తున్నాం. పైనంతా కూడా మనకి గోల్డ్ కడ్డీ బార్డర్ అనేది ఉంటుంది. ఇందులో గ్రీన్ మిక్స్ అవడం వల్ల మనకి గ్రీన్ బార్డర్ అన్నట్టు హైలైట్ అవుతూ మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి మొత్తం అంతా కూడా బ్రిక్ కలర్లో కంప్లీట్ క్రీపర్ వర్క్ అనేది హైలైట్ అవుతూ మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇదే హెవీ డిజైన్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే పైన మనకి గ్రీన్ వేరియేషన్ కనిపిస్తుంది. కింద గోల్డ్ వేరియేషన్తో మనకి 2 బార్డర్స్ అనేది వేరియేషన్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద ఫ్రిల్స్ దగ్గర చూసినట్టయితే పైన మనం ఏదైతే డిజైన్ చూసామో కంప్లీట్ హెవీ క్రీపర్ డిజైన్, అదే ఫ్రిల్స్ దగ్గర కూడా మనకి కంప్లీట్ హెవీ క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ గోల్డ్ కలర్తో హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే హైలైట్ అవుతుంది. అండ్ ఆ కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ మనకి ఏదైతే గోల్డ్ బార్డర్ కడ్డీ బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి రెడ్ కలర్ బ్రిక్ కలర్ కాంబినేషన్తోనే లైన్స్ అనేది హైలైట్ చేస్తూ పళ్ళు రన్ అవుతుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటుంది, లేదా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఏంటంటే మనకు 2 షేడ్స్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద బోర్డర్ ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు డ్రాప్ డిజైన్ కూడా
మంచి డ్రాప్ లాగా మనకు డిఫరెంట్ Copper, స్టైల్ silver, ఇచ్చారు. gold. కాపర్ సిల్వర్ గోల్డ్ ఇలా మనకు ఆల్టర్నేట్ గా బార్డర్ మీద ఇచ్చేసి హాఫ్ నుంచి చూసినట్లయితే క్రీమ్ వచ్చింది కదా, క్రీమ్ కూడా మనకు టర్న్ అవుతున్న డిజైన్ ఇచ్చేసి ఆ టర్నింగ్ లో కూడా మనకు ఫ్లవర్ ఇచ్చారనమాట. సో హాఫ్ అంతా కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్ మీద రన్ అవుతుంది. మంచిగా వచ్చేసి దాని మధ్యలో అక్కడ కూడా మనకు డ్రాప్ ఇచ్చారనమాట క్రీమ్ కలర్ తోటి. హాఫ్ నుంచి చూసినట్లయితే మెరూన్ కలర్ తోటి ఇచ్చారనమాట. మెరూన్ కలర్ లో అంతా కూడా మనకు ఫిల్లింగ్ మెరూన్ తోటి కొంచెం జూట్ అనేది యాడ్ చేస్తూ ఇచ్చారు. పైన ఏదైతే బోర్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ అవుతూ వచ్చింది అనమాట. దీనికి మనకి వేరియేషన్ చూపిస్తే లైట్ గోల్డ్ కలర్ తోటి బోర్డర్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు. పళ్ళలో చూసినట్లయితే కూడా మొత్తం అంతా కూడా మెరూన్ కలర్ తోటి ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మనకు క్రీమ్ ఇచ్చారు అండ్ కాపర్ గోల్డ్ సిల్వర్ ఇట్లా మనకు 3 లైన్స్ ఇచ్చేసారు అనమాట. సారీ అంతా ఇలానే వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు క్రీమ్ బేసిక్ మీద బ్లౌజ్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా మనకు సేమ్ మన గోల్డెన్ తోటి ఒక లైన్ కంటిన్యూ ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ బేసిక్ మీద ఇచ్చి హ్యాండ్స్ అంతా గోల్డెన్ లైన్ ఇచ్చి 2 సైడ్స్ కూడా మనకి చిన్న మెరూన్ పైపింగ్ అన్నది కూడా కంటిన్యూ వచ్చేసారు. ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్. డిజైన్స్ ఇందులో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2500 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 2500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు బ్లాక్ బేసిక్ మీద గ్రీన్ కలర్ అనేది ఇచ్చారనమాట. బాటిల్ గ్రీన్ తోటి బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు బోర్డర్ లో కూడా మనకు గోల్డెన్ బాటిల్ గ్రీన్ ఇచ్చారనమాట. బాటిల్ గ్రీన్ మీద అంతా కూడా మనకి వేవ్ డిజైన్ ఇస్తే దానికి సర్కిల్ లాగా డిజైన్ తీసుకున్నారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక లైన్ అనేది కంట్లో ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ తోటి టెంపుల్ లాగా ఇచ్చేసారు. ఫినిషింగ్ అంతా కూడా మనకి టెంపుల్ ఫినిషింగ్ ఇచ్చేసి బార్డర్ అంతా ఇంతే హైలైట్ గా రన్ అవుతుంది. టెంపుల్ కూడా మనకు బ్రాడ్ లాగా తీసుకున్నారు, బోర్డర్ లాగా డిఫరెంట్ స్టైల్లో. మిడిల్ అంతా కూడా మనకు కొంచెం బంచ్ అనేది కూడా కొంచెం బ్రాడ్ గా ఇచ్చారనమాట. బ్లాక్ మీద బాటిల్ గ్రీన్ తీసుకుని అవుట్ లైన్ అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చారు. లోటస్ మీద అంతా కూడా గోల్డెన్ అనేది ఇచ్చేసి క్రీపర్స్ అంతా కూడా మనకు బాటిల్ గ్రీన్ తోటి క్రీపర్స్ వచ్చేసాయి. సారీ అంతా ఇలానే రన్ అవుతుంది. ఇంతే క్రీపర్ ఇంతే హెవీ డిజైన్ రన్ అవుతుంది. సేమ్ మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ అనేది కింద కూడా కంటిన్యూ ఇచ్చేసారనమాట. ఓకే, సారీ అంతా ఇలానే రన్ అవుతుందండి. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే చాలా హెవీగా హైలైట్ గా డిజైన్ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి మనకు సారీలో ఇచ్చిన బోర్డర్ లోనే మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చారనమాట. ఓకే, సో మనకి బ్లౌజ్ కూడా సేమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకొని హ్యాండ్స్ అంతటి కూడా ఈ బ్రాడ్ టెంపుల్ డిజైన్ ఏదైతే ఉందో అదే తీసుకున్నారు. సో జస్ట్ చిన్న ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. బ్లాక్ అండ్ గ్రీన్ అన్నది బాటిల్ గ్రీన్. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అవి అవైలబుల్ ఉంటాయి కదా. అవునండి, కలర్స్ కూడా చాలానే ఉన్నాయి, ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2500 పడుతుందండి. ఓకే, సో ఓన్లీ 2500 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. మనకు ఆరగంజాలోనే ప్యూర్ క్లాత్ తీసుకుంటాం అనమాట. బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకు ఆరగంజాలోనే సాటిన్ బోర్డర్స్ తీసుకున్నాం. బోర్డర్స్ అంతా కూడా మనకు సేమ్ పీచ్ కలర్ తోటి ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా షెల్ఫ్ తోటే మనకు దాన్ని కూడా ఏంటంటే మనకు మ్యాంగో మోటివ్స్ అండ్ క్రీపర్ డిజైన్ అనేది ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఇలా ఫిల్ చేస్తూ బోర్డర్ మీద నుంచి మళ్ళీ మనకు కొంచెం మ్యాంగో మోటివ్ అనేది కొంచెం బ్రాడ్ సైజ్ లో తీసుకొని దీంట్లో కూడా ఈ మ్యాంగోలో కూడా మనకు 2 మ్యాంగోస్ మనకు ఫిల్ చేస్తూ వర్క్ చేశారనమాట. బోర్డర్ మీద నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు బోర్డర్ కూడా కొంచెం బ్రాడ్ గా పైన ఏదైతే చూసామో అదే బోర్డర్ అనేది కొంచెం బ్రాడ్ సైజ్ లో ఇచ్చేసారు. సాటిన్ బోర్డర్ అంటే మనకు థ్రెడ్ వర్క్సే కావాలి, మాక్సిమం జరీ వద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఈ సారీ చాలా హైలైట్ అవుతుంది. ముఖ్యంగా సాటిన్ బోర్డర్స్ వచ్చేసరికి ఇంకా హైలైట్ అయింది. పళ్ళలో చూసినట్లయితే జస్ట్ పళ్ళ పాటలో మాత్రమే మనకు గోల్డెన్ లైన్ అనేది కంటిన్యూ చేశారు. టాజల్స్ కూడా ఇచ్చారనమాట. పళ్ళ పాటలు అంతా కూడా టాజల్స్ ఇచ్చేసారు. ఓకే, సో ఫినిషింగ్ బాండం కోసం టాజల్స్ కూడా ఒక డిజైన్ టైప్ తీసుకొని హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే కూడా మనకు పీచ్ కలర్ ప్లైన్ ఇచ్చేసి సేమ్ సాటిన్ బోర్డర్స్ కంటిన్యూ ఇచ్చారు. ఇంత రిచ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 2300 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ కూడా మనకు 6-7 కలర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఈ సారీ మనకు 2 షేడ్స్ ఇచ్చేటప్పుడు ఇంకా మంచి బ్రైట్ లుక్ తోటి ఇచ్చారు. ఆరెంజ్ అండ్ గోల్డ్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్స్ ఇచ్చేసారు. మిడిల్ అంతా కూడా మనకు ఫ్లవర్స్ ఇచ్చారు అనమాట. ఫ్లవర్ కూడా మనకు లీఫ్ డిజైన్ లాగా మనకు కంటిలో లీఫ్ డిజైన్ ఇచ్చి దీని మధ్యలో అంతా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఫిల్ చేస్తూ ఇచ్చారు. ఓకే, సో మొత్తం గోల్డ్ కలర్ తో గోల్డ్ తీసుకుని సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి. పైన ఏదైతే బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ అనేది కంటిలో ఇచ్చేస్తారు. మొత్తం అంతా సేమ్ మనకి గోల్డెన్ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇది కూడా మనకి రాజస్థానీ సిల్కే వస్తుంది అనమాట. పళ్ళ పాటలో చూసినట్లయితే కూడా మొత్తం అంతా కూడా హెవీ రిచ్ గా ఇచ్చేసి ఇటు సైడ్ మనకు ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చారనమాట. ఓకే, అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లైన్ గా ఇచ్చేసారు. సేమ్ మనకు 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చి సారీలో వచ్చిన ఫ్లవర్ వర్క్ అనేది మనకు హ్యాండ్స్ కొని ప్యాటర్న్ కానీ యూజ్ చేసుకొని కూడా
సో ప్లెయిన్ కాకుండా మనకి బ్లౌజ్ లో కూడా లైన్స్ తీసుకొని సేమ్ 2 సైడ్స్ బార్డర్ కంటిన్యూ అయింది, అలాగే లీఫ్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? ఇందులో వచ్చేసి మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1800కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 1800 రూపీస్కే సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ సారీస్ లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనం ఏవైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్ని విత్ కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఆరగంజాలోనే లెనిన్ క్లాత్ తీసుకుంటారు అనమాట. లెనిన్ క్లాత్ ఇచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ తోటి, మనకు ఆరగంజా అయితే మనకు కొంచెం స్టిఫ్ గా ఉంటుంది కదా, ఇది అలా కాకుండా కొంచెం మనకు సాఫ్ట్ మెటీరియల్ సాఫ్ట్ ఉంటుంది, మళ్ళీ పట్ లుక్ వచ్చేస్తుంది అనమాట. 2 షేడ్స్ తీసుకుంటారు అంటే స్కై బ్లూ అండ్ ఇంక్ బ్లూ ఇచ్చారు అనమాట. దాని మధ్యలో అంతా మనకు వేరియేషన్ చూపిస్తూ గోల్డెన్ బార్డర్ ఇచ్చి గోల్డెన్ లైన్స్ లాగా మన కంటిలో 2 లైన్స్ అనేది మనకు 2 లైన్స్ అన్నట్టు తీసుకొని శారీ మొత్తం కూడా అనమాట. ఇలానే ఫిల్ అవుతూ కింద వచ్చేసి మనకు బ్లూ కలర్ మీద కూడా గోల్డెన్ బార్డర్ ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా మనకి 2 బార్డర్స్ అండ్ లైన్స్ అనేది హైలైట్ అవుతూ రన్ అవుతుంది. పళ్ళలో వచ్చినట్లయితే మళ్ళీ మనకు బ్లూ కలర్ తోటి తీసుకొని గోల్డెన్ తోటి స్ట్రైప్స్ లైన్స్ లాగా పళ్ళ పొట్లో ఇచ్చేసారు అనమాట. ఓకే, బ్లౌజ్ కూడా మనకు బ్లూనే ఇచ్చేసారు. ఓకే, సో బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ ఒకే కలర్ తీసుకొని ఈ లైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ 2 బార్డర్స్ కూడా కంటిన్యూ అవుతాయి. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ఇంత రిచ్ కొనే సారీ కాస్ట్ మనకి జస్ట్ 2600కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో జస్ట్ ఓన్లీ 2600 రూపీస్కే మనకి లేటెస్ట్ డిజైన్ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు చందేరిలోనే ఇక్కత్ స్టైల్లో తీసుకుంటారు అనమాట. బోర్డర్ చూసినట్లయితే మనకు యాష్ కలర్ తోటి లైట్ కలర్ ఇచ్చేస్తారు. మిడిల్ అంతా కూడా మన బోర్డర్స్ లో కూడా పింక్ కలర్ తీసుకుంటారు అనమాట. పింక్ కలర్ ఇచ్చేసి దీంట్లో కూడా ఫ్యాన్సీగా మనకు బోర్డర్ మీద కూడా 2 డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ 2 డిజైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి ఇక్కత్ స్టైల్లోనే మ్యాంగో అయితే మనకు మోటీ లాగా తీసుకొని ఇటు సైడ్ మనకు మ్యాంగో డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది మనకు మాక్సిమం ఇక్కత్ డిజైన్ లో ఇలా వస్తూ ఉంటుంది అనమాట. సో మనకి సారీ మొత్తం కూడా ఇదే ఇక్కత్ డిజైన్ మ్యాంగో మోటో అనేది కంటిన్యూస్ అవుతుంది. పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. బోర్డర్ కింద కూడా బోర్డర్ వచ్చేసి మనకు పింక్ కలర్ తోటి ఇస్తూ టెంపుల్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు అనమాట బోర్డర్ మీద. ఓకే, సేమ్ సారీ అంతా ఇలానే కంటిన్యూ వస్తుందండి. పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ పళ్ళు అంతా ఫిల్ చేస్తూ ఇటు సైడ్ మనకు పింక్ అనేది ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఇదే సారీ కలర్ కాంబినేషన్ తోటే ప్లెయిన్ గా ఇచ్చేసారు. అండ్ 2 సైడ్స్ కూడా మనకు 2 సైడ్స్ పింక్ బార్డర్ అనేది కంటిలో ఇచ్చేసారు అనమాట. 2 సైడ్స్ ఇదే బార్డర్ కంటిలో వచ్చేసింది. ఓకే, సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2200కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 2200 రూపీస్కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈరోజు చూసిన సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ సారీస్లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఏవైతే సారీస్ చూసామో ఈ సారీస్ అన్ని విత్ కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవే కాదు, ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ సారీస్ కూడా ప్రజ్ఞ సారీస్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ మనకి దసరా నుంచి దివాళీ వరకు మనకి సూపర్ డిస్కౌంట్ సేల్ అనేది మనకి ప్రజ్ఞ సారీస్లో నడుస్తుంది. అండ్ అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు ప్రజ్ఞ సారీస్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ సారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.